రీడింగ్ రూము ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఏముంటుంది అనేది ఒక పేజీలో ఉండాలంట ఆడ కొద్దిగా కొద్దిగా ఏంటి కలపండి ఇది మొత్తం ఇది బాగుంది లేబొరేటరీ కనపడి మీరు చెప్పిన ప్లాన్ ప్రకారం ఇది వెస్ట్ ఫేసింగ్ పెట్టండి, ఇటు సైడ్ ఫేసింగ్ పెట్టండి. ఈ మధ్యలో వీళ్ళు అసెంబ్లీ అయ్యేదానికి కానీ వాటికి కానీ ఏం చేయాలి? అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఇక్కడ ఉదయగిరి ఎంఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ఉన్నాము. మనకు ఉదయగిరి పట్టణంలో పరిస్థితులు చూసాము. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి నేను ఇంతకుముందు ఒకసారి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి మనం ఒక ముగ్గులు పోటీ ఒకటి చేయడం జరిగింది. ఇక్కడ పిల్లలతో చాలా మందితో ఇంటరాక్ట్ అవడం జరిగింది. దాదాపుగా కాలేజీ మొత్తం కూడా టూర్ చేయడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని. కనీసం కిటికీలు లేని పరిస్థితి, చాలా అస్తవ్యస్తంగా దారుణమైన పరిస్థితిలో ఉన్నది ఈ డిగ్రీ కాలేజ్. ఈ రోజున ఒక 5 కోట్లతోటే డిగ్రీ కాలేజ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాము. ఇక్కడ ఒక కొత్త బిల్డింగ్ ఒకటి, ఈ బిల్డింగ్ కి ఆపోజిట్ గా ఒక కొత్త బిల్డింగ్ ఒకటి, ల్యాబ్స్ అవ్వచ్చు, క్లాస్ రూమ్స్ అవ్వచ్చు, అలాగే వీటి గురించి తర్వాత జంగిల్ క్లియరెన్స్ అవ్వచ్చు. దాదాపుగా 15 ఎకరాల పైన మనకు ఈ డిగ్రీ కాలేజీ స్థలం ఉంది. వెనకాల కూడా మనం కాస్ట్ తగ్గించుకోవాలంటే కొంత ఫెన్స్ వేసుకొని వెనకాల జంగిల్ క్లియరెన్స్ చేసుకుంటే ప్లే గ్రౌండ్ కూడా వాడుకునే దానికి అవకాశం ఉంది. 15 ఎకరాలు నాకు ఇక్కడ చూస్తే 15 ఎకరాలు ఎక్కడ కనపడటం లేదు. అంటే వాడుకలో ఉన్నది ఒక 5-6 ఎకరాలు వాడుకలో ఉన్నది, మిగతాదంతా కూడా వెనకాలంతా ఉండిపోయింది. సో దాన్ని అంతా కూడా కలుపుకొని దీనికి చక్కగా బ్లూ ప్రింట్ ఒకటి రెడీ చేయమని చెప్పాము. స్టేజ్ వైజ్ ఈ 5 కోట్లకి మనం ఏం చేయగలం అనేది చేసిన తర్వాత ఒక్కొక్క పీస్ కింద ఇంకా కూడా మనం ఏం చేసుకుంటే వెళ్ళాలి. ప్రిన్సిపాల్ గారు చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ వారికి కూడా విజన్ ఉంది. అంటే దీన్ని ఈ కాలేజీ రూపురేఖలు మార్చాలి, పిల్లలందరికీ సహాయపడాలి, ఉదయగిరి పట్టణానికి సహాయపడాలని ప్రిన్సిపాల్ ఉత్తమమైన లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నారు. వారు కూడా దగ్గరుండి దీన్ని పర్యవేక్షిస్తారు. దీనికి వచ్చిన కాంట్రాక్టర్ గారు అవ్వచ్చు, వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఇది పిల్లలకు సంబంధించింది కాబట్టి క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా జాగ్రత్తగా దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. నా సహాయం నేను చేస్తాను. మన ఎంపీపీ నిధుల నుంచి కానీ, లేకపోతే జిల్లా పరిషత్ నిధుల నుంచి కానీ, ఎంపీ ల్యాడ్స్ నుంచి కానీ మనకి ఏ అవకాశం వచ్చినా కూడా ఒక్కొక్క పీస్ నెక్స్ట్ చేసుకుంటా వెళ్ళి దీన్ని సమూలంగా దీన్ని ఒక డిగ్రీగా కంప్లీట్ గా దీన్ని రూపురేఖలు మార్చాలన్నది నా ప్రయత్నం. బయట కూడా లోపల ఎంటర్ అయ్యేటప్పుడు కూడా చాలా దారుణమైన పరిస్థితి ఉంది. మనం కాలేజీలోకి ఎంటర్ అవుతున్నామా లేకపోతే ఏంది దీని పరిస్థితి అనేది. ఇదంతా కూడా ఫస్ట్ జంగిల్ క్లియరెన్స్ ఒకటి చేయాలి ప్రిన్సిపాల్ గారికి చెప్పడం జరిగింది. ఆ విధంగా మనం ముందుకు పోతా ఉన్నాం. ఉదయగిరి పట్టణంలో డిగ్రీ కాలేజ్ ఒకటే కాదు, ఇప్పుడే వస్తా బస్ స్టాండ్ చూసి వచ్చాం. ఉదయగిరి బస్ స్టాండ్ చూసి వచ్చాం. చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఒక బస్ స్టాండ్, ఒక బిల్డింగ్, స్మాల్ బిల్డింగ్ ఉన్నాడుగా, ఆ స్మాల్ బిల్డింగ్ కూడా ఏం కనపడని పరిస్థితి. చుట్టూ చిన్న చిన్న షాపులు పెట్టేసి లోపల దారుణమైన ఉంది, కూర్చోలేని పరిస్థితి. నేను కూడా వెళ్ళలేకపోయా లోపలికి, అంత దారుణమైన పరిస్థితిలో ఉంది. దాన్ని కూడా సమూలంగా ఇప్పుడే ఎండిఓ గారితో మాట్లాడడం జరిగింది. దానికి రావాల్సిన ఫండ్స్ తెప్పించుకొని దాన్ని కూడా మొత్తం రీషేప్ చేసి కంప్లీట్ గా కూడా మన బస్ స్టాండ్ కూడా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎంతో మంది పేదలు ఉన్నారు. ఈ రోజు కూడా ఉదయగిరి పట్టణంలో స్మాల్ బిజినెస్లు చేస్తా ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారు. కానీ బతుకులు వాళ్ళ జీవితాలు మారకుండా అదే జీవితాన్ని గడుపుతూ దాదాపుగా 40 ఏళ్ల నుంచి కూడా రియాజ్ భాయ్ కూడా తెలుసు లోపల పరిస్థితులు కొన్ని. అక్కడ రియాజ్ భాయ్తో కలిసి నేను చాలాసార్లు లోపల వెళ్ళి తిరగడం కూడా జరిగింది. మన ముస్లిం సోదరి మనల్ని కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా కూడా మనం దీన్ని ఉపేక్షించకూడదు. ఎక్కడ అవకాశం దొరికినా కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్తో కూడా రేపు పొద్దున ఢిల్లీలో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. కొంతమందితో మనకు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఈ కంప్లీట్ గా అక్కడి నుంచి కూడా కొంత మనం వేరే కాలనీస్ లాగా కట్టుకొని కొంత రీషేప్ చేయాల్సిన అవసరం ఉంది. పేదలు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఏమాత్రం కూడా డెవలప్మెంట్కి నోచుకోలేదు ఉదయగిరి పట్టణం. కనీసం కొన్ని అవతల వేరే మండలాల్లో అక్కడక్కడ కొంత డెవలప్మెంట్ కనపడుతుంది. కానీ ఉదయగిరి పట్టణం అయితే దీని షేపే మారకుండా ఎక్కడెక్కడ వదిలేసిన పరిస్థితి. ఖచ్చితంగా దీని మీద ప్రత్యేక దృష్టి పెడతాను నేను. ఉదయగిరి పట్టణ రూపురేఖలు మార్చేదానికి ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మనం డెవలప్ చేసుకుంటా ముందుకెళ్దాం. అలాగే సీసీ రోడ్లు అవ్వచ్చు, ఉదయగిరి మండలాలకు సంబంధించిన రూరల్లో మనకి ఈ రోజున నరేగా ఫండ్స్ నుంచి వచ్చిన సీసీ రోడ్లు అవ్వచ్చు, ఉదయగిరి పట్టణంలో అవ్వచ్చు. కానీ ఇంకొక 1.5 year లో నాకు తెలిసి మొత్తం కూడా ఉదయగిరి నియోజకవర్గంలో సీసీ రోడ్లు అన్ని కంప్లీట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే మనం రోడ్ల మీద కొంత ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఆర్ఎన్బి కింద ఉన్న రోడ్లు అవ్వచ్చు. నా ప్లాన్ ఉదయగిరి నుంచి నందవరం నేషనల్ హైవే తీసుకురావాలని. ఉదయగిరి నుంచి నందవరం ఒకటి, అలాగే సంగం నుంచి కలిగిరి రోడ్డు ఒకటి, ఆ 2 నేషనల్ హైవేలు కానీ తీసుకొచ్చి ఈ నేషనల్ హైవేలు కనెక్ట్ చేసే అవకాశం ఉంది.
ఆ రెండు కలిపి మొత్తం ప్రపోజల్ పెట్టి మన విపిఆర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సెంట్రల్ మినిస్టర్స్ ఒక 2-3 పరిచయాలు ఉన్నాయి మనకు. వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి రేపు ఫిబ్రవరిలో ఢిల్లీకి వెళ్ళి కలిసి నేషనల్ హైవే తీసుకురావాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాం. అది ఒకటే కాదు, లోకల్ కనెక్షన్స్ చేసే రోడ్లు చాలా ఉన్నాయి మండలాల్లో. కొన్ని అక్కడక్కడ దాదాపుగా ఒక చిన్న రోడ్డు కానీ బిల్డ్ చేస్తే ఒక 15 కిలోమీటర్లు మనం సేవ్ చేసే పరిస్థితి. అటువంటి రోడ్లు కూడా ప్రపోజల్స్ పెట్టున్నాము. చాలా వరకు ముందుకు వెళ్తా ఉంది ప్రపోజల్స్. ఒక నరేగాని కాకుండా బాబు గారు ఏంటంటే 1,40,00,000 పెట్టి సంక్రాంతి లోపల గుంతలు పూడ్చే కార్యక్రమం ఒకటి, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయని కూడా పూడ్చే కొంతవరకు మనం దాన్ని చేసుకోగలిగాం. పర్మనెంట్గా రోడ్లు చాలా వరకు చేయాల్సిన ఉంది, వాటి మీద ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నాం. రోడ్లు అవ్వచ్చు, తాగునీరు అవ్వచ్చు, అలాగే డ్రైన్స్ అవ్వచ్చు, శానిటేషన్, వీటి మీద మనం ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నాం ప్రతి మండలంలో కూడా. డెఫినెట్గా మీకు ఇంకొక సంవత్సరం గడిచేసరికి ప్రోగ్రెస్ కనపడుతుంది. అది అంతవరకు నేను స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాను.